మనం ఇచ్చేది ఒక రూపాయి అయితే ఎదుటివారిని సంతోషించేది ₹1,00,00,000తో సమానం. సో అదే పద్ధతిని ఇప్పుడు మనం ఫాలో అవబోతున్నాం. సో ముందుగా మనం 7 రోజులు అంటే రోజుకి ఒకరు చెప్పిన టిఫిన్ అయితే ఇవ్వబోతున్నాం. ఆ 7 రోజులు ఎవరెవరికి ఏమేమి ఇచ్చామైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి, బోల్డ్ అంటే సాటిస్ఫై ఫీల్ అవ్వండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ ద్వారా ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను. ఇంకా మెయిన్ వీడియోని స్టార్ట్ చేద్దాం. డే 1. ముందుగా మనం అనుకుంటున్న ప్లాన్ ప్రకారం టిఫిన్ అయితే కట్టించుకుంటున్నాం. ఇవన్నీ స్పీడ్గా పార్సల్ అయితే చేయమంటున్నా, అందుకే అంత ఫాస్ట్గా చేస్తున్నాడు. ఇంకా మనమైతే ఆ టిఫిన్ అయితే పార్సల్ చేసిన తర్వాత తీసుకుని బయలుదేరాం. దారిలో మనకైతే ఈ ఆంటీ గారు అయితే కనిపిస్తారు, సపోటపల్లి ఆంటీ గారు. ఇంకెవరికి ఇవ్వడం ఎందుకని ఈవిడికే ఇచ్చాం. ఫస్ట్ డే ఈవిడితోనే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఈవిడికి ఇద్దామని ఫిక్స్ అయ్యి ఇంకా ఆవిడని టిఫిన్ చేస్తానని అడిగితే లేదు బాబు చేయలేదు అన్నారు. సో ఆవిడకైతే టిఫిన్ ఇచ్చేసి అయితే బ్యాగ్కి అయితే వస్తాను నేను. ఇంకా టిఫిన్ తీసుకున్న తర్వాత ఆంటీ గారు ఆ టిఫిన్ అయితే పక్కన పెట్టి వాళ్ళ సపోటాకాయలు ఇవన్నీ ఉంటాయిగా అవన్నీ సర్దుకుంటున్నారు. ఇంకా అలా డే 1 పూర్తయింది. డే 2. డే 2లో మనం అనుకున్న ప్లాన్ ప్రకారం టిఫిన్ అయితే కట్టించుకుంటున్నాం. టిఫిన్ బండి దగ్గర అయితే ఖాళీ లేదు అసలు. సో ఎలాగైతే నేను గట్టిగా చెప్పి అన్న కొంచెం స్పీడ్గా కట్టండి, వేరే వాళ్ళకి ఇవ్వాలి ఫుడ్ అన్నాను. ఇంకా అన్నీ వెంటనే స్పీడ్గా అయితే కట్టడం మొదలు పెట్టాడు. ఇంకా అన్ని టిఫిన్ అయితే పార్సల్ చేసేటి ఇంకా ఆ టిఫిన్ తీసుకుని నేనైతే బయలుదేరాను. రోడ్డు మీద అలా వెళ్తున్నా ఎవరైనా కనిపిస్తారని, కానీ అయితే నాకు చాలా దూరం వరకు ఎవరు కనిపించలేదు. అనుకున్న దానికంటే చాలా ముందుకు వెళ్ళిపోయాను. తర్వాత నాకు ఒక బాబాయ్ కనిపించారు. ఆయన ఏంటంటే చెప్పులు కొట్టుకుంటున్నారు. ఇంకా ఆయన కష్టానికి కష్టార్జితం వస్తుందో తెలియదు, కానీ మనమైతే ఒక పూట పొరపడిన తిండి పెడితే వాళ్ళకి ఆనందం అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఇక నేను చేతిలో ఉన్న టిఫిన్ తీసుకుని ఆ బాబాయ్ దగ్గరికి అయితే ఇవ్వడానికి వెళ్ళాను. ఆ బాబాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎంత హ్యాపీగా అంటే మీరే చూస్తున్నారు కదా. ఇంకా అలా డే 2 అయితే పూర్తయింది. డే 3. డే 3లో మన ప్రకారం అయితే టిఫిన్ కట్టించుకుంటున్నాను. అన్నికి నేనైతే ఫాస్ట్గా కట్టమని చెప్పలేదు. ఇంకా మనల్ని చూసి అయితే అన్నీ అర్థం చేసుకున్నాడు. ఇంకా నేను ఆ టిఫిన్ తీసుకుని అయితే బయలుదేరాను చాలా స్పీడ్గా. మళ్ళీ సేమ్ డే 2 పరిస్థితి వచ్చింది. చాలా దూరం వెళ్ళాను, ఎవరు కనిపించలేదు. ఇంకొంచెం ముందుకు అలా వెళ్తూనే ఉన్నాను. కానీ దారిలో నాకైతే ఒక వ్యక్తి కనిపించారు. సో ఆయన ఏంటంటే ముందుగా అన్నీ సర్దుకుంటున్నాడు. ఇంకా నేను ఎన్నికేద్దామని ఫిక్స్ అయిపోయి దగ్గరికి వెళ్తున్నాను టిఫిన్ తీసుకొని. ఇంకా మన చేతిలో ఉన్న టిఫిన్ అయితే అంకుల్ గారికి ఇస్తాం. అంకుల్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ స్మైల్తోనే తెలిసిపోతుంది. ఇంకా ఆయన టిఫిన్ ఇచ్చి మనం అయితే వెంటనే బయలుదేరిపోయాం. డే 4. ఇంకా మన ప్రకారం అయితే టిఫిన్ అయితే స్పీడ్గా కట్టించుకుంటున్నాం, ఎందుకంటే నాకైతే షాప్కి టైం అయిపోతుంది. ఇంకా టిఫిన్ తీసుకుని అయితే వెంటనే బయలుదేరిపోయాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాకైతే ఒక బాబాయ్ గారు కనిపించారు, రిక్షా తీసుకుంటున్నారు. ఆ బాబాయ్కి అయితే నేను టిఫిన్ ఇద్దామని ఫిక్స్ అయ్యి ఆ బాబాయ్కి అయితే టిఫిన్ ఇచ్చాను. ఇంకా ఆ బాబాయ్ కూడా టిఫిన్ అయితే హ్యాపీగా తీసుకున్నారు. ఇంకా నేను వెంటనే అయితే షాప్కి బయలుదేరిపోయాను. డే 5. ఈ డే 5లో భాగంగా అయితే టిఫిన్ అయితే కట్టించుకుంటున్నాను. మీరు ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే చాలా గ్రేట్, ఎందుకంటే మీకు ఈ ఫుడ్ వాల్యూ తెలుసు. ఇంకా ఎదుటి వారి ఆనందం చూసి మీరు కూడా ఆనందపడతారు అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా డే 5లో భాగంగా నేనైతే టిఫిన్ తీసుకుని అయితే బయలుదేరాను. సరే చాలా దూరం వచ్చాను, దాదాపు ఒక 1.5 కిలోమీటర్ వరకు వచ్చాను. ఇంకా నాకైతే పెయింటింగ్ వర్కర్ కనిపించారు. ఆయనకి టిఫిన్ ఇవ్వగానే తీసుకుని అలా వెళ్ళిపోయారు. చూడండి ఎంత హాయిగా ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. ఇంకా ఆయన హ్యాపీనెస్ చూసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోయాను. డే 6. ఇక డే 6లో భాగంగా మనం అయితే టిఫిన్ కట్టించుకుంటున్నాం. ఈసారి అయితే మన దగ్గర చాలా టైం ఉంది, అంత స్లోగా అయినా పర్లేదు. పని ఉన్నప్పుడు స్పీడ్గా కట్టండి అంటే ఎవడో కట్టలేదు, పని లేనప్పుడు అయితే ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా కడుతున్నారు. స్పీడ్ మోషన్లు పెట్టి ఏంటి బ్రో ఎలాగంటున్నాం అనుకుంటున్నారు. స్పీడ్ మోషన్లు పెట్టినా పెట్టకపోయినా తెలుసు ఆ బాబాయ్ నాకు అంత స్పీడ్ కట్టారు. ఇంకైతే టిఫిన్ తీసుకుని అయితే బయలుదేరిపోయాను. నాకు దారిలో ఒక చర్చ్ కనిపించింది, CSI చర్చ్ అని. ఆ చర్చ్ దగ్గర అయితే ఒక బాబాయ్ కనిపించాను నాకైతే. నాకైతే ఆ బాబాయ్ని చూడడం కానీ చాలా చాలా వేసింది. ఇంకా ఈ బాబాయ్కి టిఫిన్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. వెంటనే నా చేతిలో ఉన్న టిఫిన్ ఆ బాబాయ్కి అయితే ఇచ్చాను. ఇక ఆ బాబాయ్ అయితే టిఫిన్ అయితే తీసుకున్నారు. ఇక నేనైతే అక్కడ ఇచ్చిన వెంటనే బయలుదేరిపోయాను. డే 7 అంటే లాస్ట్ డే. ఇంకా మన ప్రకారం అయితే టిఫిన్ అయితే కట్టించుకుంటున్నాం. మీరు ఎక్కడ దాకా వీడియో చూసారంటే చాలా థ్యాంక్స్. ఇంకా ఎంతకన్నా మంచి వీడియో, మంచి సాటిస్ఫాక్షన్ వీడియోస్ అయితే పెడతాను నేను. ఇంకా నేనైతే టిఫిన్ తీసుకుని అయితే బయలుదేరుతున్నా. ఇంకా టిఫిన్ తీసుకుని అయితే ముందుకు వెళ్ళిపోయాను. అయినా ఎవరు కనిపించలేదు. ఇంకా లాస్ట్ డే కొంచెం పేషెన్స్గా ఉన్నామని ఫిక్స్ అయ్యా. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాకైతే వెంకటేశ్వర స్వామి గుడి కనిపించింది. అక్కడైతే ఒక మామగారు కూర్చొని ఉన్నారు. ఇంకా మామగారికి ఇద్దామని ఫిక్స్ అయ్యా. ఇంకా నేనైతే టిఫిన్ తీసుకెళ్ళి అయితే ఆ మామగారికి ఇచ్చాను. ఇంకా ఆ మామగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం ఎంత మంచి పని చేసాం అనేది ముఖ్యం కాదు, ఆ పని వల్ల ఎదుటివారు సంతోషపడ్డారు అనేది ముఖ్యం. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.